నమస్తే లక్ష్మి గారు. అటుకులు మఖానీ సలాడ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. నానబెట్టిన అటుకులు, పూల్ మఖానీ, కీరా, అవిసె గింజల పొడి, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీరా పౌడర్, పల్లీలు, సాల్ట్, కర్డ్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడైతే తయారు చేసే విధానం మనకి తెలుసుకుందాం. లక్ష్మి గారు, ఫస్ట్ ఏం చేయాలండి? మనం స్టవ్ అంటించి బాండీలు పెడదాం. కూల్ మఖానీ మనం డ్రై రోస్ట్ చేసుకోవడమే, ఆయిల్ ఫ్రీ. దీంట్లో అసలు ఆయిల్ అనేది వాడాం. హెల్దీ డిష్ అండి. హెల్దీ డిష్. క్రిస్పీగా ఏగిపోయింది. ఓకే అండి. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం. ఓకే ఓకే. ఇవి ఒక బౌల్లో తీసుకుందామా? మనం ఫస్ట్ బౌల్ తీసుకుందాం. ఓకే. ముందు అటుకులు వేసుకుందాం. ఇవి నానబెట్టిన అటుకులు అండి. మనం ముందు ఎన్ని గంటలు నానబెట్టారు? ఒక 5 minutes. 5 minutes. 5 minutesకి నానిపోతాయి. వాటర్లో కడిగేసి మొత్తం వాటర్ అంతా ఉంచేస్తే సరిపోద్ది. ఇలా వచ్చేస్తుంది. పొడి పొడిగా ఉండాలి. మళ్ళీ మనం అంటే పెరుగు కలుపుతాం కదా, చేసి వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టేయటమే. ఓకే అండి. తర్వాత కీరా దోసకాయ వేసుకుందాం, 1 కప్పు. ఇది హెల్త్కి చాలా మంచిది, అవిసె గింజల పొడి. ఓకే. అవిసె గింజల్ని డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి మిక్సీ పెట్టి ఓకే. 1 స్పూన్ ఒక స్పూన్ సరిపోతుంది. ఓకే. పల్లీలు,